హాయ్ హలో అండి. ఇవాళ పల్లీలు మనం నువ్వులు వేసి పట్టి చేద్దామండి. పల్లీల పట్టి ముందుగా పల్లీలను రోస్ట్ చేసుకొని ఇలా విధంగా మనం ఒక ప్లేట్లో వేసుకొని మనము పప్పు గొట్టంతో కానీ గ్లాస్తో కానీ మొత్తం మెత్తగా ఇట్లా నలగొట్టాలండి. నలగొట్టాక వీటిని మొత్తం చెరిగేసి మొత్తం చెత్త అంతా డస్ట్ అంతా పోతుందండి. తర్వాత వీటిని ఒక దాంట్లోకి తీసుకోవాలి. ముందుగా సన్నగా తరిగిన బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని జస్ట్ కొద్దిగా బెల్లం మునిగే వరకే వాటర్ వేసుకోవాలండి. పాకం ఏం పెట్టొద్దండి. జస్ట్ ఇది వేయంగానే ఏంటంటే బెల్లం అనేది మెల్ట్ అయిపోతుందండి. ఈ విధంగా మెల్ట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా మెల్ట్ అయినాక ఇందులో మనము పల్లీలు వాటితో పాటు నువ్వులను కూడా కొంచెం వేపి అవి కూడా అందులో యాడ్ చేసి ఈ ప్లేట్కి ఆల్రెడీ మనము కొంచెము నెయ్యి పిండి యాడ్ చేసుకున్నామండి. వరిపిండి వేసి ఈ విధంగా వేసి స్ప్రెడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా ఆరనివ్వాలండి. ఒక 2 hours అలా ఆరనివ్వాలి. ఎందుకంటే ఇది కొంచెం గట్టి పడుతుంది. తర్వాత వీటిని మనం నైఫ్స్తో కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా మనము ఉండలుగా కావాలంటే ఉండలుగా చేసుకోవచ్చు అండి. అప్పుడే ముక్కలుగా కట్ చేసుకొని ఇలా 2 hours ఈ విధంగా మనకి రెడీ అయిపోయాయండి ముక్కలను. ఇప్పుడు దీన్ని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 10 to 15 days అయితే నిల్వ ఉంటుందండి. చాలా బాగా వచ్చిందండి పల్లీల పట్టి మాత్రం. ఈ చలికాలంలో ఈ నువ్వులు తినాలంటారు కదండి, వేడి అని. పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్గా ఇస్తే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.